ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఫౌండేషన్ ఎల్బీ నగర్ పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొత్తపేటలో కొండా లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహం పెట్టే తలంపుతో ఈరోజు ఈ ట్రస్ట్కు సంబంధించినటువంటి అందరూ భావన ఋషి సొసైటీకి రావడం జరిగింది. అయితే ముఖ్యంగా భావన ఋషి సొసైటీ ఈరోజు ఉంది అంటే అది కేవలం కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క కృషి అని చెప్పక తప్పదు. ఆనాడు 1984లో కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క ప్రేరేపణతో పద్మశాలీలంతా ఒకే చోట ఉండాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ భావన ఋషి కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఆయన ఎంతో కృషి చేసి చాలామంది పద్మశాలీలు ఎక్కడెక్కడున్నారు అనే దాన్ని పోచంపల్లి, కరీంనగర్ ఇట్లాంటి పెద్ద విలేజెస్లో ఎక్కడైతే పద్మశాలి ఉన్నారో అక్కడికి వెళ్ళి అందరినీ సభ్యులుగా చేర్పించడము, ఉద్యోగ సంస్థల్లో పనిచేసే వారిని సభ్యులుగా చేర్పించి ఈ భావన ఋషి సొసైటీ నిర్మాణంలో ఆయన చాలా పెద్ద పాత్ర పోషించడంలో అతిశయోక్తి లేదు. ఈనాడు కొండా లక్ష్మణ్ బాపూజీ వల్లనే ఈ పద్మశాలి టౌన్షిప్ అనేది ఇంత పెద్ద టౌన్షిప్, భారతదేశంలో అతిపెద్ద పద్మశాలి టౌన్షిప్గా ఈనాడు నిర్మాణంలో కొనసాగుతుంది. దీనికి అంతటి కూడా ఆయన కృషే కారణం. కాబట్టి ముఖ్యంగా ఎల్బీ నగర్లో ఏదైతే కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం అనేది సంకల్పించిందో ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగి తొందరలోనే బాపూజీ విగ్రహ ప్రతిష్ట మన ప్రభుత్వ వారితో ఏర్పాటు చేస్తూ బాపూజీని జాతిపిత అనే ఏదైతే ఉందో అది ముఖ్యమంత్రి నోటితోటే ఆయన వెల్లడించింది. కాబట్టి ఈ కాంస్య విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జాతిపితగా ప్రకటించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరికీ నేను సూచిస్తూ మరొకసారి కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి ఈ కార్యక్రమం చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు చేసి మన కుల బాంధవుల్ని మనము మా యొక్క జాతిపిత ఉన్నాడు అని చెప్పి చెప్పుకోవడానికి చేస్తున్న కృషి అభినందనీయం.